అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం ఇస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 650 ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వాయిస్ వినబట్టం లేదని చెప్తున్నారండి. ఇక్కడ ఒకరు నా ఆడిబిలిటీ లేదా? వాయిస్ వినబట్టం లేదా? హలో, ఆడియో క్లియర్ గానే వినిపిస్తుందన్నయ్య. ఎవరో పెట్టారు ఇక్కడ ఆడియో వినబట్టలేదని. సరే, మళ్ళీ స్టార్ట్ చేస్తాను. నమస్కారము. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సమాంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి భేదాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం గత అనేక ఎపిసోడ్స్ నుంచి చేస్తూ ఉన్నామండి. మరొక అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఇక్కడ మనకి భగవంతుడు 84 లక్షల జీవరాశులలో మనిషికి మాత్రమే బుద్ధినివ్వటం జరిగిందండి. కేవలం మనిషికి మాత్రమే బుద్ధినివ్వడం. బుద్ధి అంటే విచక్షణ, పరిశీలన, నిర్ణయ శక్తి, పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్, పవర్ ఆఫ్ జడ్జిమెంట్ అంటారు. అర్థమైందండి. ఇప్పుడు మనము ధార్మిక జగత్తులో ఈ బుద్ధిని మనం వాడుకోవటం లేదు. అర్థమైందండి. ఈ బుద్ధిని మనం ఎందుకు వాడుకోవటం లేదు ఒక్కసారి కొంచెం విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేయండి. అందుకనే ధార్మిక జగత్తులో మనం బుద్ధిని వాడుకోవటం లేదు. ఈ కారణంగానే మనం అంధవిశ్వాసము అన్నటువంటి ఒక కాన్సెప్ట్ బయటకు చాలా మంది చెప్తూ ఉంటారు. అంధవిశ్వాసంలో ఉన్నారు మనుషులు అని. ఇంగ్లీష్లో కూడా బ్లైండ్ ఫెయిత్ అని అంటారు. అర్థమే. అందుకనే దీనివల్ల ఏమైపోయిందంటే మనం ఏదైతే చదువుకుంటున్నామో అది కేవలం చదవడానికి మాత్రమే, చదవడము, పారాయణం చేసుకోవడము, వినడము, ప్రచార ప్రసారం చేసుకోవడం మాత్రమే పరిమితం చేస్తూ ఉన్నాం. దీన్ని జీవితంలో ధారణ చెయ్యాలి అంటే ఈ యొక్క జ్ఞానం యొక్క సారాన్ని గ్రహించి మన జీవితంలో అనుభవంలోకి తీసుకుని రావాలి అంటే 100% మన బుద్ధి నేత్రాన్ని తెరుచుకోవాలండి. అర్థం. ఈ సందర్భంగా మీ దృష్టికి మన భజగోవింద శ్లోకాలు, శంకర భగవత్పాదుల వారి భజగోవింద శ్లోకాల్లో ప్రథమ మంత్రం ఏదైతే ఉందో, ప్రథమ శ్లోకం ఏదైతే ఉందో, అది అక్కడ ముఖ్యంగా శంకర భగవత్పాదులు గారు ఫోకస్ చేసిన విషయం ఏంటంటే, మీరు సంస్కృత శ్లోకాలు చదువుకుంటూ వెళుతున్నారు, అది చదవడమే మీరు ముఖ్యంగా అది పెట్టుకుంటే దానివల్లనే మీరు మీ జీవితం ఉద్ధరింపబడుతుంది అని అనుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు అంటున్నారు. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అంటున్నాడు. అక్కడ చూసారా? మూఢులు అంటే ఏంటి? బుద్ధి నేత్రాన్ని తెరవని వాళ్ళు. నేను దేహం అనేటువంటి భ్రాంతిలోనే జీవితాన్ని పూర్తిగా గడిపేటువంటి వాళ్ళు అనమాట. అందుకనే ఏమంటున్నానండి? భజగోవిందం 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 మూఢమతి సంప్రాప్తే సన్నిహితే కాలే. ఇది అండర్లైన్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇది ఎంతవరకు పనికొస్తుంది? మీరు బ్రతికున్నంత వరకు పనికొస్తుంది. ఏదో విధంగా ఈ ప్రపంచంలో కాస్త నేను చదువుకుంటున్నాను, నలుగురికి తెలియడానికి పనికొస్తుంది, అంతే. మీకు మీరు ఆనందపడటానికి పనికొస్తుంది. కానీ ఇక్కడ శంకర భగవత్పాదులు గారు ఏమంటున్నారండి? నహి నహి రక్షతి డుక్రుంకరణే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే. ఇప్పుడు ఈ అర్థం కానటువంటి వ్యాకరణ సూత్రాలు, డుక్రుంకరణి అంటే ఏంటి? డోక్రు అనేది వ్యాకరణ పదాలు. దీని యొక్క అర్థం తెలుసుకోకుండా ఉంటే ఇది మీరు అంతిమ సమయంలో, శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో మీకు చాలా బాధని కలిగిస్తాయంట, చాలా దుఃఖాన్ని కలిగిస్తాయంట. ఏమిటి? శాస్త్రాలు ఇన్ని చదువుకున్నాను, ఇన్ని పోగు చేసుకున్నాను, ఇన్ని కంఠోపాఠం పెట్టుకున్నాను, ఇన్ని పారాయణం చేశాను, ఇన్ని వందల వేల సార్లు పారాయణం చేశాను, అసలు నేను ఏం చెయ్యాలి ఇప్పుడు అన్న ప్రశ్నకి సమాధానం దొరకదు. చాలా గంభీరమైన విషయం అండి ఇది. అర్థమైందండి. అందుకని శంకర భగవత్పాదులు గారు వారు మన దృష్టికి ఏం చెప్తున్నారండి? ఇది మనకి అంతిమ సమయంలో, శరీరాన్ని విడిచే సమయము, దేహ త్యాగము చేసే సమయము, మరణ సమయములో ఈ అర్థం కానటువంటి సమాచారం మీరు ఏదైతే పెట్టుకున్నారో దాని సారములోకి వెళ్లకుండా అది మీ జీవితాన్ని ఉద్ధరించదు.
ఇప్పటికే మనం చర్చించుకున్నాం ఈ 37 ఈ భజగోవింద మంత్రాలు కూడా మనం చర్చించుకున్నాం. అందుకని గీతలో ఏమంటున్నాడు? ఆధ్యాత్మిక జగత్తులో మీ బుద్ధి నేత్రాన్ని నేను తెరిపిస్తాను అంటున్నాడు. చూసారా? ధార్మిక జగత్తులో ఎవరు చెప్పలేదు మీ బుద్ధి నేత్రాన్ని నేను తెరిపిస్తానని చెప్పారు ఎవరన్నా? ఏ సాధువు సంతు ఋషులు గురువులు చెప్పారా? ధర్మస్థాపకులు చెప్పారా? ఏ దేవి దేవతలు చెప్పారా? మీరు బుద్ధి నేత్రాన్ని వాడుకోవటం లేదు, అంధవిశ్వాసంలో నడుస్తున్నారు, దాని వలన మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు, మీరు ఏదో తాత్కాలికంగా కాస్త సంతృప్తి, కాస్త ఆనందం పొందుతారు తప్ప మీకు ఆనందం, శాశ్వత ఆనందము తదుపరి జన్మలో సంస్కార పరివర్తన చేసుకుని స్వర్గంలోకి వెళ్ళలేరు. ఎవరు చెప్పారండి? భగవంతుడు చెప్తున్నాడు. 10వ అధ్యాయం 10వ శ్లోకం రాసుకోండి. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతితే. మాముపయాంతితే అంటే నన్ను ప్రాప్తి చేసుకుని, భగవంతుడు చెప్తున్నాడు. భగవాను వాచ విభూతి యోగంలో 10వ అధ్యాయం 10వ శ్లోకం. అర్థమైంది? నన్ను ప్రాప్తి చేసుకునేటువంటి బుద్ధి యోగాన్ని నేను కలుగజేస్తాను. ప్రొవైడెడ్, ఎప్పుడు కలుగజేస్తాను అంటే ఈ 2 విషయాలు మీరు ఫుల్ఫిల్ చేస్తే. ఏమిటండి 2 కండిషన్స్? ఏమిటండి? ఏమంటాడు? తేషాం సతతయుక్తానాం అన్నాడు. నిరంతరము నాతోడు కోరుకోవాలి. ఇది మర్చిపోతున్నాం. మన 5-10 నిమిషాలు పూజ చేసుకుని వెళ్ళిపోతున్నాం. మొక్కుబడి పూజలు అంటారు దీన్ని. అర్థమైందండి? ఏదో చెయ్యాలి కాబట్టి చెయ్యాలి. అర్థమైందండి? సతతయుక్తానాం తర్వాత ఏమన్నారు? భజతాం ప్రీతిపూర్వకం అన్నాడు. ప్రీతిపూర్వకంగా నన్ను భజించాలి అంటే, పూజించాలి అంటే ధ్యానించాలి. ప్రీతిపూర్వకంగా ఎప్పుడు ధ్యానించగలుగుతామండి? నా పరిచయము, పరమాత్మ పరిచయం సంపూర్ణంగా ఉన్నప్పుడే అది జరుగుతుంది. నేనెవరిని? నేను ఒక ఆత్మస్వరూపాన్ని, అవినాశి ఆత్మస్వరూపాన్ని. ఈ యొక్క శరీరం వినాశి. ఈ వినాశి శరీరానికి యజమానిని. ఈ వినాశి శరీరాన్ని వాడుకుంటూ నా యొక్క విద్యుక్త పాత్రని ఈ సృష్టి నాటక రంగంపై అభినయిస్తున్నాను. తర్వాత ఈ పాత్ర పూర్తయిపోయిన వెంటనే ఈ శరీరాన్ని త్యాగం చేసుకుని, దేహత్యాగం చేసి ఈ విధంగా వదిలేసి నేను మళ్ళీ క్రొత్త దేహాన్ని తీసుకుంటాను. అర్థమైందండి? అందుకనే ఆత్మ పరిచయం మనకు ఉండాలి. ఎప్పుడైతే ఆత్మ పరిచయం మనకు అర్థమవుతుందో విశ్వాత్మలందరూ ఒక్కటే అన్న సంగతి అర్థమవుతుంది. విశ్వాత్మల తండ్రి ఒక్కరే, భగవంతుడు, ఈశ్వరుడు, నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు. వారినే పరమపిత, పరమాత్మ అన్నారు. ఈ 2 క్లారిటీ వచ్చినప్పుడు మనకి రాజయోగము ద్వారా ఈ సంస్కార పరివర్తన జరుగుతుంది. అందుకనే ఉన్నాడు భజతాం ప్రీతిపూర్వకం. ఎప్పుడైతే పరిచయం ఉంటుందో మన ఇంట్లో, మన పిల్లల్ని, మన భార్య, పిల్లలు, ఇంకెవరు అంకుల్, ఆంటీ, ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో, పరిచయం ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళని చాలా చక్కగా గుర్తు చేయగలుగుతాం. పరిచయం లేకపోతే ఎట్లా ఉంటుంది? అన్నోన్ నంబర్, ఏదో నంబర్ తీసుకుని కొడుతున్నాము, ఎటుపోతుందో తెలియదు, ఎవరు ఎత్తుతారో తెలియదు, ఎవరు ఏ విధంగా సమాధానం చెప్తారో తెలియదు. ఈ రోజుల్లో ఫ్రాడ్యులెంట్ కాల్స్ చాలా వస్తూ ఉన్నాయి. అంటే ఏంటి? ఒకరి పరిచయం ఒకరు లేకుండా ఉంటే మనం డౌట్ చేస్తాం. నిజంగా ఆ కాల్ కరెక్టేనా? ఎవరైనా ఇబ్బంది పెట్టే కాలా? లేకపోతే మోసం చేసే, ఫ్రాడ్ చేసేటువంటి, నా అకౌంట్ అంతా ఖాళీ చేసేటువంటి వాళ్ళు. అర్థమైందండి? ఇదే విషయం సేమ్ మీరు అనాలజీ అప్లై చేసుకోండి. నేనెవరని, తండ్రి ఎవరు అని అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మన బుద్ధినేత్రం తెరుచుకుంటేనే అర్థమవుతుంది. అప్పుడు ప్రీతిపూర్వకంగా పరమాత్మని మనం రాజయోగ ప్రక్రియ ద్వారా ధ్యానము చేసుకుంటూ మన సంస్కారాలని పరివర్తన చేసుకుంటాం సాత్విక ప్రధానంగా. అప్పుడు మనం సత్యయుగంలో శ్రేష్టమైన జన్మలు తీసుకుంటాం. ఇక్కడతో ఈ ఫుల్ స్టాప్ పెడదామండి. మనం గత 2-3 ఎపిసోడ్స్ నుంచి 18వ అధ్యాయంలోని మోక్ష సన్యాస యోగంలోని 67వ శ్లోకం తీసుకుంటున్నాం. చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఎటువంటి వారికి గీతా జ్ఞానాన్ని బోధించకూడదు అన్న విషయం 4 రకాల వాళ్ళకి చెప్తున్నాడు అనమాట. ఈ శ్లోకపు అంతరార్థాన్ని మరొక్కసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మరొక కోణములో పరమాత్మ జ్ఞానం ఒక అమూల్య రత్నం అండి. ఇది ఆర్డినరీ నాలెడ్జ్ కాదండి. ఆర్డినరీ నాలెడ్జ్ మీకు అందరూ ఇచ్చేటువంటి నాలెడ్జ్ కాదండి. భగవంతుని సృష్టి మీద అవతరించి మళ్ళీ మనకి నాలెడ్జ్ ఇస్తున్నాడు. సంస్కారం మన జీవితాన్ని సమూలంగా ఉద్ధరించే జ్ఞానం ఇస్తాడు. పరమాత్మ జ్ఞానం ఒక అమూల్య రత్నము. ఎక్కడైనా రత్నాలను రోడ్డు మీద పడేస్తారండి? చెప్పండి. రత్నాలని రోడ్డు మీద పడేస్తారా? రత్నాలను రోడ్డు మీద వేయరు. అలాగే గీతా జ్ఞానాన్ని కూడా విలువ తెలిసిన వారికి, చూసారా, విలువ తెలిసిన వారికి, ఆచరించాలనే సంకల్పం ఉన్న వారికి, విలువ తెలిసిన వారికి, ఆచరించాలనే సంకల్పం ఉన్న వారికి మాత్రమే
అర్థమైంది ఉన్నవారికి పరమాత్మను ప్రాప్తి చేసుకోవాలి. మూడో కండిషన్ ఒకటేం చెప్పారు, విలువ తెలిసిన వారు. రెండవది ఆచరించాలనే సంకల్పం ఉన్నవారికి. మూడవది పరమాత్మను ప్రాప్తి చేసుకోవాలి అన్న తపన ఉన్నవారికి మాత్రమే చెప్పాలని ఈ శ్లోకము సూచిస్తోంది. ఈ శ్లోకము చాలా నిర్ద్వంద్వముగా ఖరాఖండిగా సూచిస్తోంది. ఇది జ్ఞానాన్ని దాచడము కాదండి. దీనివల్ల మీరు ఇలా అనుకోకూడదు, జ్ఞానాన్ని భగవంతుడు దాచేస్తున్నాడు, కొద్ది మందికే చెప్తున్నాడని కాదు. అర్థమైంది. జ్ఞానం యొక్క గౌరవాన్ని కాపాడటం అంటున్నాడు భగవంతుడు. జ్ఞానం అంటే అద్భుతమైనటువంటి జ్ఞానం. ఈ జీవితం ద్వారా మీ ఈ యొక్క జ్ఞానము ద్వారా మీ జీవితం సమూలంగా సర్వాంగ సుందరంగా 3 పువ్వులు 6 కాయలులాగా అద్భుతంగా ఎప్పుడు మీరు ఊహించుకోని విధంగా పరమాత్మ ఒడిలో కూర్చొని మీ జీవితాన్ని కొనసాగిస్తారు. ఇప్పటికీ అనేక లక్షల మంది ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని ఉన్నారు. కాబట్టి ఇదేమి కష్టమైన విషయం కాదు. దీని కొరకు మనకి చదువులు అక్కర్లేదు, శాస్త్రజ్ఞానం అక్కర్లేదు, ఉన్నతమైనటువంటి పదవులు అక్కర్లేదు, ధనం అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. కేవలం మనము బుద్ధి నేత్రాలను తెరుచుకుంటే సరిపోతుంది. సత్యత మార్గం, ఆ సత్యత అనే మార్గం, ధర్మం అనే మార్గంలో భగవంతుడే మనని తీసుకొని వెళతాడు. అర్థమైందండి. ఇదంతేనా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచమాం యో అభ్యసూయతి. ఇందులో మనం ఏం తెలుసుకున్నామండి? మనం నా తపస్కాయ అంటే నా అతపస్కాయ, తపస్సంపన్నులు కాని వారికి మనము గీతా జ్ఞానము బోధించకూడదు అన్నాడు. రెండవ విషయం ఏమిటి? నా భక్తాయ అన్నాడు. ఇప్పుడు నా భక్తాయ అన్న విషయాన్ని మనము పరిశీలిద్దామండి. రెండవ గ్రూప్ అన్నమాట. అభక్తాయ. నా భక్తాయ అంటే నా అభక్తాయ. అభక్తాయ అంటే భక్తుడు కానివాడు. సరే, భక్తుడు అంటే ఎవరు అన్న సంగతి మనకు క్లారిటీ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ విషయము ఇటువంటి వాళ్ళకి భగవద్గీత జ్ఞానం చెప్పకూడదని భగవంతుడు ఆదేశాన్ని మనం పాటించగలుగుతాం. భక్తుడు అంటే మనం ఏదో అనుకుంటున్నాము. ఇప్పుడు గీత జ్ఞానం ప్రకారంగా భక్తుడు ఎవడో కూడా కొన్ని లక్షణాలు ఇచ్చాడు భగవంతుడు. భక్తుడికి ఉండవలసిన ఒక 20 లక్షణాలు ఉన్నాయండి. అర్థమైందండి. ఆ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే భక్తులు. 1867లోని అభక్తాయ అనే పదము అత్యంత కీలకం, గుర్తుపెట్టుకోండి. ఈ పదం యొక్క అంతరార్థాన్ని గ్రహించే ప్రయత్నము చేద్దాం. భక్తి అంటే మనమేదో సమస్త మానవాళి భావిస్తున్నట్లుగా వర్తమాన సమాజములో భక్తులు బాహ్యంగా చేసే మొక్కుబడి లేదా కర్మకాండల పూజలు కాదు. అండర్లైన్ చేసుకోండి. మొక్కుబడిగా చేసేది కాదు, ఒక కర్మకాండగా ఇది చెయ్యాలి, ఫలానా రోజున ఫలానా వ్రతం చెయ్యాలి, ఫలానా పూజ చెయ్యాలి, అర్చన చెయ్యాలి, అభిషేకం చెయ్యాలి, తీర్థయాత్రలు చేయాలి, దాన పుణ్యాలు చేయాలి, లేకపోతే ధార్మిక గ్రంథాల పఠన పారాయణం చెయ్యాలి, లేకపోతే విశిష్ట వ్యక్తుల యొక్క ప్రవచనాలు వినాలి. ఇదంతా ఒక కర్మకాండ. ఎందుకంటే ఈ యొక్క వివిధ ప్రక్రియలలో మనం ఎన్ని చేసినప్పటికీ అందులో మీకు ఒక లక్ష్యాన్ని ఇవ్వరు, మీ జీవితాన్ని ఉద్ధరించేటువంటి లక్ష్యాన్ని ఇవ్వరు. భక్తి ఒక సాధకుడి ఆధ్యాత్మిక పరిణితి ద్వారా చేసే ఆత్మశుద్ధీకరణ ప్రక్రియ. అర్థం చేసుకోండి. ఏమన్నారండి? ఒక సాధకుడి ఆధ్యాత్మిక పరిణితి, స్పిరిచువల్ మెచ్యూరిటీ అంటాడు. అర్థమైందండి. దీని ద్వారా ఏమవుతుందండి? ప్యూరిఫికేషన్ ఆఫ్ ద సోల్ అవుతుంది త్రూ స్పిరిచువల్ మెచ్యూరిటీ. ఆత్మశుద్ధీకరణ ప్రక్రియగా భగవంతుడు ఏం చేస్తున్నాడు? 574 శ్రీ భగవాను వాచ శ్లోకాల మాధ్యమంగా మనకి శిక్షణ ఇస్తున్నాడు. ఏ విధంగా భక్తి చెయ్యాలి, ఏ విధంగా చేస్తే దాన్ని భక్తి అంటారు, భక్తులకు ఉండే లక్షణాలు ఏమిటివన్నీ చెప్తున్నాడు. భక్తి లేకుండా జ్ఞానము కేవలం బుద్ధి యొక్క వ్యాయామంగా మారిపోతుందంట. ఎంత బాగా చెప్పేటండి. భక్తి లేకుండా ఏమండి కేవలము జ్ఞానం అనేది ఏమైంది బుద్ధిలో తిరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి? మనం ఏదో ఆసనాలు వేస్తాం, వ్యాయామం అంటే కుస్తీ ఇవి చేస్తాం కదా, వాకింగ్ అనండి, ప్రాణాయామం అండి, ఆసనాలు అనండి, అది బుద్ధిలో ఈ విధంగా చర్చించుకుంటాం, కానీ ఆంతరికంగా వెళ్ళదు. ఆత్మ అనుభూతి జరిగితే తప్ప ఇది మన జీవితంలో ఆచరించలేదు, గుర్తుపెట్టుకోండి. అందుకనే భక్తి లేకుండా జ్ఞానం, భక్తి అంటే ఏంటంటే పరమాత్మ పట్ల అచంచలమైనటువంటి శ్రద్ధ, పరమాత్మని పొందాలనే ఒక దృఢ విశ్వాసము, ఒక తపన. అర్థమైందండి. దీనికంటే గొప్ప కార్యం నాకు వేరే లేదు అనేటువంటి విధానం అన్నమాట. అందుకని ఏమని చెప్తున్నాడు ఇక్కడ? భక్తి లేకపోతే జ్ఞానము కేవలము బుద్ధి యొక్క వ్యాయామం. ఇది ఏదో విశ్లేషణ, దానివల్ల ఉపయోగం ఏంటి? మీరు ఆచరణలోకి రాలేరు.
అర్థమైంది. భక్తి అంటే సత్యాన్ని స్వీకరించే వినయ విధేయతలు. సత్యం అని ఎప్పుడు ఏం చెప్తుంది? అర్థమైందండి. అణుకువగా ఉండాలి, గురువు పట్ల గౌరవం ఉండాలి, ఎవరైతే మీ జ్ఞానాన్ని బోధిస్తున్నారో వారి పట్ల గౌరవం ఉండాలి, వారిని ఆ ఈ విధంగా అర్థమైందండి, వారి యొక్క సేవ చేసే విధానంలో ఉండాలి. అర్థమైందండి. ఆర్గ్యుమెంట్స్ కోసం, డిబేట్ కోసం ఆ విధంగా బుద్ధిని వాడుకోవటం కాదండి. భక్తి అంటే సత్యాన్ని స్వీకరించే వినయము. భక్తి అంటే భగవంతుడిపై అచంచలమైనటువంటి ప్రేమ. అర్థమైందండి. డివోషనల్ లవ్, డివోషన్ అన్నమాట. అంటే ప్రేమపూర్వక భక్తి అన్నమాట. భక్తి అంటే సాక్షాత్తు భగవంతుడే సమస్త మానవాళి యొక్క ఆధ్యాత్మిక పురోభివృద్ధి కొరకు ఇచ్చిన శ్రీమతము అనబడేటువంటి మార్గదర్శక సూత్రాలపై పరిపూర్ణ విశ్వాసము. భగవంతుడు అనేక సూత్రాలు మనకి ఇచ్చాడు ఇందులో. ఆధ్యాత్మిక విద్య, రాజ విద్య, గుహ్య విద్య, గుహ్యాతి గుహ్య విద్య అంటూ మనకు అద్భుతమైనటువంటి జ్ఞాన రత్నాల్ని మనకి ఇస్తూ ఉన్నాడు. దానిపై దాన్ని ఏమన్నాడు? శ్రీమతము అన్నాడు. మార్గదర్శక సూత్రాలు కొన్ని ఉన్నాయి. నువ్వు ఆత్మవి, తండ్రి పరమాత్మ, ఈ సృష్టి చక్రంలో మీరు ఈ విధంగా తిరుగుతారు, వస్త్రాలు మార్చుకుంటారు, పరమాత్మ ఈ సమయంలో వస్తారు, దీని ద్వారా ఇది రాజయోగము, సంస్కార పరివర్తన, తర్వాత సత్యయుగ స్థాపన జరుగుతుంది, అందులో మీరు జన్మ తీసుకుని, ఇవన్నీ మార్గదర్శక సూత్రాలు. దీన్ని ఒకటే ఒక పదం ఏం పెట్టాడు? శ్రీమతము అన్నాడు. అర్థమైందండి. శ్రీమతం అనబడే మార్గదర్శక సూత్రాలపై పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. భక్తి లేని వ్యక్తి గీతా జ్ఞానాన్ని, భక్తి లేకపోతే ఏం చేస్తాడు వ్యక్తి? ఆయన గీత చదువుకుంటాడు. భక్తి లేని వ్యక్తి గీతా జ్ఞానాన్ని కేవలము తర్కముతో కొలవడానికి ప్రయత్నిస్తాడు. అర్థమైందండి. ఏదో వాద వివాదాల్లోకి వెళ్ళి ఆ విధంగా నేను ఇంతకంటే బాగా చెప్తానండి, నాకు ఇంకా ఎక్కువ అద్భుతంగా తెలుసును, ఈ విధంగాని కురుక్షేత్రం, యుద్ధరంగము, ద్వాపరయుగము, హిందూ ధర్మము చనిపోయిన తర్వాత వినాలి అని చెప్తాడు. అర్థమైందండి. ఇది అంతా ఏముంటుంది? తర్కముతో కొలవడానికి. ఇది ప్రపంచం అంతా ఈ విధంగానే అర్థం చేసుకున్నది. ఇప్పుడు ఒక్కసారి ఈ 2 శ్లోకాలు మీ ముందుంచబోతున్నానండి. ముందుగా నేను భక్తుడి యొక్క లక్షణాల తర్వాత తెలుసుకుందాం. 20 లక్షణాలు అవి చెప్తాను. అర్థమైందండి. ముందుగా మీకు 2 శ్లోకాలు వినండి. 9వ అధ్యాయంలోని 3వ శ్లోకము, 11వ అధ్యాయంలోని 54వ శ్లోకము. భక్తి అంటే ఏమిటో చెప్తోంది. అభక్తాయ అంటే ఏంటి? భక్తి ప్రపత్తులు లేనివాడు. భక్తి అంటే ఏదో మూర్ఖంగా ఏదో వెళ్ళాలి, బలవంతంగా వెళ్ళి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని రారా అంటే ఆ విధంగా వెళ్ళడం కాదు. భక్తి ప్రపత్తులు లేనివాడు. ఈ పదానికి ఉన్న లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని, అర్హతను వివరించడానికి ముందుగా 9:3, 9వ అధ్యాయం 3వ శ్లోకము, 11వ అధ్యాయము విశ్వరూప దర్శన యోగంలో 54వ శ్లోకము, ఈ 2 శ్లోకాలు వెల్లడించిన నిగూఢ సత్యాలను మనము ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. అభక్తాయ గుర్తుపెట్టుకోండి. శ్రద్ధాభక్తులు లేని వారు, వారి గురించి చెప్తున్నాడు. శ్రద్ధ లేదు, కేవలం పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారానికే నా జీవితాన్ని అంకితం చేసుకున్నాను. ఆచరణ నాకు తెలియదు, ఎవరు చెప్పలేదు, ఇలా ఆచరించాలి అని ఎవరు చెప్పలేదు. అందుకనే భగవంతుడు వచ్చి చెప్తున్నాడు. భగవంతుడు రావడానికి కారణం ఏమిటి? ఈ శ్లోకాన్ని వినండి. అశ్రద్ధదానాః పురుష ధర్మస్య అస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. మృత్యు సంసారంలో తిరుగుతాడు. మృత్యు సంసారంలో చెప్పాను కదా, ద్వాపర కలియుగాల్లోనే వాడు తిరుగుతూ ఉంటాడు. ద్వాపరం, కలియుగం తర్వాత సత్యత్రేతాయుగాల వాళ్ళు నో ఎంట్రీ కాబట్టి పరంధామంలో ఆ విధంగా ఒక నక్షత్ర రూపంలో కూర్చొని ఉంటాడు. ద్వాపరం రాగానే వస్తాడు, మళ్ళీ కలియుగం ఎండింగ్ దాకా ఉంటాడు. మృత్యు సంసారవర్త్మని అప్రాప్యమాం అన్నాడు. నన్ను పొందలేడు. భగవంతుని పొందకపోతే భగవంతుని యొక్క వారసత్వం ఎక్కడి నుండి వస్తుందండి? ఎవరికంటే ఇదంతా? అశ్రద్ధదానాః పురుష ధర్మస్య అస్య పరంతప. ఇక్కడ నేను ధర్మస్థాపన కొరకే ఈ సృష్టి మీద అవతరించాను అన్న నా మూల కర్తవ్యం ఏదైతే ఉందో, నా కర్తవ్యాన్ని, ఏంటి నా కర్తవ్యం? ఇప్పుడు అధర్మం ఉత్థానవస్థ గడిపోయింది, ధర్మం పాతాళ గడిపోయింది, అందరూ కూడా అధర్మ మార్గంలో నడుస్తున్నారు. వాళ్ళని ఉద్ధరించడానికి, మళ్ళీ పునః ధర్మ స్థాపన చేయడానికి నేను వచ్చాను. ఈ యొక్క నా యొక్క దివ్య కర్తవ్యాన్ని నమ్మని వాళ్ళు అనమాట. శ్రద్ధ లేనటువంటి వాళ్ళు నన్ను ప్రాప్తి చేసుకోలేరు. ఓ పరంతప, ఈ భక్తియుక్తమైన ఆత్మధర్మము, అర్థమైందండి? భక్తి
ఎప్పుడైతే ప్రేమపూర్వకంగా మారుతుందో, సత్యంగా మారుతుందో, అప్పుడు ఆత్మ అనుభవం, పరమాత్మ అనుభవం జరుగుతుందండి. అందుకని ఆత్మధర్మం పట్ల మరియు నా ధర్మ సంస్థాపన కర్తవ్యం పట్ల శ్రద్ధ, శ్రద్ధ అంటే కూడా భక్తి, భక్తి అన్న భక్తి శ్రద్ధలు, శ్రద్ధాభక్తులు అంటారు చూసారా. భక్తి శ్రద్ధ, శ్రద్ధాభక్తులు లేని మనుషులు నన్ను ప్రాప్తి చేసుకోలేరు. భగవాను వాచ అప్రాప్యమాం అండర్లైన్ చేసుకోండి. ప్రాప్య అనలే, అప్రాప్యమాం అంటే నన్ను ప్రాప్తి చేసుకో. తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి లక్షల సంవత్సరాలు తపస్సు చేసినా మీరు భగవంతుని పొందలేరు. ప్రాపంచిక విషయాల పట్ల మాత్రమే వారికి ఆసక్తి. వారి ఆసక్తి అంతా కూడా ఇంద్రియ సుఖాలు, ప్రాపంచిక సుఖ సాధనాలు అనుభవించాలి, సేకరించుకోవాలి. దాని కొరకు డబ్బు కావాలి కాబట్టి ధన సేకరణ, వాహనాలు, ఇల్లు కట్టుకోవడం, వ్యవహారం, భవంతులు అంత సమృద్ధిగా దాన్ని పుష్కలంగా రెండు కళ్ళతో చూసేటువంటి దాన్ని మాత్రమే మనము అక్కడ సేకరించుకునే పనిలోనే పూర్తిగా ఉంటాం. దాని మీద ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి అంటే అది. వారు తిరిగి ఈ మృత్యురూప సంసార సాగరంలోనే, మృత్యురూప సంసార చక్రం అన్నాడు అక్కడ. అంటే ద్వాపర కలియుగాలలో పడి కొట్టుమిట్టాడుతుంటారు. సత్యమైన స్వచ్ఛమైన భక్తి లేనివారు. ఇక్కడ సత్యమైన స్వచ్ఛమైన అర్థమైంది. సత్యం అంటే ట్రూత్ఫుల్, స్వచ్ఛమైన అంటే పవిత్రమైన, ప్యూర్ అన్నమాట. భక్తి లేనివారు భగవంతుడిని వదిలి ఇంద్రియ సుఖాలు అనుభవించడానికి జీవితాలను పణంగా పెడతారు. భక్తి వారికి కాబట్టి వారికి గీతను బోధించడం వలన ఎటువంటి ప్రయోజనము లేదు అని భగవంతుడు తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా ఉన్న వాళ్ళు భక్తులే, బయటికి భక్తులే, పేరుకు భక్తులే, గుడికి వెళ్తారు, పూజలు చేస్తారు, అన్నీ చేస్తారు. సంస్కార పరివర్తన చేసుకోరు, స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకునే ప్రయత్నం చెయ్యరు, పరమాత్మ మీద దృఢ విశ్వాసం లేదు, మొక్కుబడిగా చేస్తారు. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, ఇటువంటి వారికి గీతను బోధించడం వలన ఎటువంటి ప్రయోజనము లేదు అని భగవంతుడు స్పష్టం చేస్తున్నాడు. అర్థమైందండి. ఇప్పుడు 11:54 వద్దాం. 11:54 ఏం చెప్పిందో ఒక్కసారి గమనించండి. ఒకసారి ఆ శ్లోకాన్ని వినండి. భక్త్యాత్వనన్యయా శక్య అహం ఏవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ ప్రవేష్టం చ జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టం చ పరంతప. జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టం చ పరంతప. అక్కడ ముఖ్యమైన కీలకమైన పదం ఏంటి? తత్వము అన్నాడు. తత్వేన అన్నాడు. ఈ తత్వం ఆధారంగా భగవంతుడిని మీరు 3 చెప్పాడు. ఒకటి జ్ఞాతం అంటే తెలుసుకుంటారు, ద్రష్టుం అంటే చూస్తారు, 3వ నేత్రంతో అనుభవం చేస్తారు అనమాట. ఫిజికల్ గా చూడటం కాదు కదా. జ్ఞాతం, ద్రష్టుం, మరియు ఇంకోటి ఏమన్నాడు? ప్రవేష్టం అన్నాడు. ప్రవేష్టం అంటే భగవంతుడి యొక్క అనుభూతి జరుగుతుంది. చూసారా? భక్త్యాత్వనన్యయా శక్య. అక్కడ ఏమంటున్నాడు? భక్తి ఏ విధంగా ఉండాలంట? అర్జునుడు చేసే విధంగా ఉండాలంట. అంటే పరిపూర్ణమైన విశ్వాసం అండి. అర్జునుడు వేరే భౌతిక వ్యాపకాలు పెట్టుకుని కూర్చున్నాడండి. అక్కడ భగవంతుడు చెప్పిన మాటలు శ్రద్ధగా వింటున్నాడు. తర్వాత ఏమన్నా చిన్న చిన్న డౌట్స్ వస్తే ప్రశ్నలు వేస్తున్నాడు. దానికి భగవాను వాచ సమాధానం వస్తుంది. ఇక్కడ అర్జునుడు వాచ వెళ్తోంది, అక్కడ భగవాను వాచ వస్తుంది. అర్థమైందండి. కానీ వేరే వ్యాపకం లేదు. మనం ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయంలో మనం అన్ని పూర్తి వ్యాపకాలన్నీ పెట్టుకుని భగవంతుడా రక్షించు అంటే కనెక్ట్ అవుతామా? కనెక్ట్ అవ్వగలుగుతామా? భక్త్యాత్వనన్యయా శక్య అహం ఏవం విధోర్జున. అహం అంటే నన్ను ఏ విధముగా, విధు అంటే తెలుసుకుంటారో వాళ్ళు జ్ఞాతం, ద్రష్టుం, తర్వాత ప్రవేశం, ఈ విధంగా తత్వం ఆధారంగా వాళ్ళు తెలుసుకుంటారు. పరమ రహస్యమైన నా యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడానికి అంటే జ్ఞాతం అన్నాడు. తెలుసుకోవడానికి అంటే జ్ఞాతం, దర్శించడానికి ద్రష్టుం, మరియు నాతో అలౌకిక సంబంధాన్ని అనుభవం చేయడానికి, అనుభూతి చేయడానికి పరమాత్మ యొక్క ఫీల్ అన్నమాట. ఆ పరమాత్మ శక్తులు, గుణాలు మనకు ఫీలింగ్ లోకి వస్తాయి. మనం ఇమోషనల్లీ చాలా స్ట్రాంగ్ అవుతాం, ఇంటర్నల్లీ చాలా స్ట్రాంగ్ అవుతాం, మన సంకల్పాలు శుద్ధి అవుతాయి, మన ఆత్మ నేత్రం తెరుచుకుంటుంది. అందుకనే ఉన్నాడు భగవంతుడితో అలౌకిక సంబంధాన్ని అనుభవం చేయడానికి ప్రవేష్టం అన్నాడు. ప్రవేష్టం అంటే అదనమాట. ఆ పరమాత్మతో కనెక్ట్ అవుతాం అనమాట. జ్ఞాతం అంటే తెలుసుకుంటాం, ద్రష్టం అంటే చూస్తాం, ప్రవేష్టం అంటే కనెక్ట్ అవుతాం. అర్థమైందండి. ఈ విధంగా కేవలం అనన్య భక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇప్పుడు అనన్య అంటే ఏమిటి?
ఇప్పుడు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా 9 అధ్యాయంలోని 22లో వచ్చింది. ఇప్పుడు అనన్య అంటే చాలా శ్లోకాలు అనన్య 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 అంటాడు. అనన్య అంటే అన్యులెవరు భగవంతుడు కాదు, నేను ఒక్కనే భగవంతుడిని. ఎంత చక్కగా చెప్తున్నాడు చూసారా. మన బుద్ధినేత్రాన్ని బుద్ధినేత్రం తెరుచుకుంటే ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తాం. లేకపోతే ప్రపంచం అంతా ఏం చెప్పిందో ఆ రూటే బాగుందండి, అది ఈజీగా ఉందండి, ఇది కొంచెం కష్టంగా ఉందండి, వీడు చెప్పేది అర్థం కావట్లేదు అంటూ వెళ్ళిపోతారు. అంతే. అర్థమైందండి. ఇక్కడ అనన్యేన అనేది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. అనన్య భక్తి అంటే ఏంటంటే సమస్త మానవ సృష్టికి భగవంతుడు ఒక్కరే అన్న దృఢ విశ్వాసముతో చేసే భక్తి అనన్య భక్తి. ప్రపంచానికి విశ్వాత్మలందరికీ 850 కోట్ల మందికి భగవంతుడు ఒక్కరే, ఇదన్నమాట. మనం ఏం చేస్తున్నాం మామూలుగా ఒకవైపున భగవంతుడు ఒక్కరే అంటాం, అది ఒప్పుకుంటాం. ఎవరినైనా అడగండి భగవంతుడు ఒక్కడే అని చేతుతారు. మళ్ళీ ఎవరికి వాడు హిందువులందరూ త్వమేవ మాతాచ పితా త్వమేవ అంట, నీవే తల్లివి తండ్రివి. అక్కడ భగవాను వాచ, భగవంతుడు వాచ కాదు. అర్థమైందండి. శ్రీమద్ భగవద్గీత భగవంతుల గీత కాదు. అన్ని ఒప్పుకుంటారండి, అన్ని ఒప్పుకుంటారు. అర్థమైంది. నీవే తల్లివి తండ్రివి అన్న భావనను వ్యక్తపరుస్తూ ఒకవైపున ఈ విధంగా వ్యక్తపరుస్తూ మరొక వైపున ఏమంటారు 33 కోట్ల దేవీ దేవతలు భగవంతులే, వివిధ ధర్మస్థాపకులు వాళ్ళు కూడా భగవంతుల స్వరూపాలే, సాధువులు సంతులు ఋషులు మునులు గురువులు మహామండలేశ్వరులు పీఠాధిపతులు జగద్గురువులు వీళ్ళందరూ కూడా ఇటువంటి దేహదారులందరినీ కూడా భగవంతుడిగా భావించి పూజిస్తారు. ఒకవైపునే భగవంతుడు ఒక్కరే, వాళ్ళు వీళ్ళందరూ కూడా భగవంతుడి. ఎక్కడ మనకి కాన్ఫ్లిక్ట్ రావడం లేదండి మన ఆలోచన విధానం. అందుకనే భగవంతుడు అంటాడు బుద్ధినేత్రాన్ని తెలుసుకో అంటాడు. అదనమాట విషయం. అక్కడ గుర్తించవలసిన విషయం. ఆ విధంగా పూజించడం ఇది సత్యభక్తి అని ఏ విధంగా భావించగలుగుతామండి? ఈ భక్తిలో సత్యత ఉంది, దృఢ విశ్వాసం ఉంది, పరమాత్మ పరిచయం ఉంది అని ఏ విధంగా భావించగలుగుతామండి? అంధవిశ్వాసంతో కూడినటువంటి ఒక మొక్కుబడిగా, ఒక కర్మకాండగా చేసేటువంటి భక్తి అంటున్నాడు భగవంతుడు. అర్థమైందండి. ఆ ఒక్క సత్యమైన భక్తుడి యొక్క ఖచ్చితమైన ఆ సత్యమైన భక్తుడి భగవంతుడి యొక్క ఖచ్చితమైన పరిచయం మనకు ఉందా చెప్పండి? సత్యమైన ఖచ్చితమైన పరిచయం మనకు ఉన్నదా? ఒక్కసారి గమనించినట్లయితే మనం ఏం చేస్తామంటే ఖచ్చితమైన సంపూర్ణమైన పరిచయం గీతలో చాలా స్పష్టంగా చెప్పాడండి. నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధ 7 కోణాలలో ఇప్పటికి సుమారుగా మనం 400 ఎపిసోడ్స్ చర్చించుకుంటున్నాం. భగవంతుడు ఒక్కరే, వారి యొక్క స్పెషాలిటీ ఏమిటి, వారు ఏ విధంగా భగవంతుడు అవుతారని. అర్థమైందండి. ఇన్ని 100 ఎపిసోడ్స్ మనం చర్చించుకున్నాం. ఖచ్చితమైన సంపూర్ణమైన పరిచయం గీతలో నిర్ద్వంద్వముగా భగవంతుడే బహిర్గతము చేసినప్పటికీ ఆ పరమ సత్యాన్ని గుర్తించడానికి ఎటువంటి ప్రయత్నము చేయని వారు సత్యమైన భక్తులు ఏ విధంగా కాగలుగుతారు? భగవంతుడు ప్రశ్నిస్తున్నాడు మనని. వాళ్ళు ఎట్లా సత్యమైన భక్తులు కానీ ఎట్లా గుర్తిస్తాను? ఎవరికి వారే బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకొని ప్రశ్నించుకోవాలి, ఎవరికి వాళ్ళే ప్రశ్న వేసుకోవాలి. భగవంతుడు కేవలం ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, నాయనా ఈ విధంగా ఉన్నావు, ఇవి నాతో కనెక్ట్ అవ్వలేకపోతున్నావు. భగవంతుడిపై సత్యమైన భక్తి లేకపోతే వర్తమాన సమయములో భగవంతుడే స్వయముగా బోధిస్తున్న ఆధ్యాత్మిక జ్ఞానం లభించదు. భగవంతుడిపై సత్యమైన భక్తి లేకపోతే వర్తమాన సమయములో భగవంతుడే స్వయముగా బోధిస్తున్న ఆధ్యాత్మిక జ్ఞానం లభించదు. నా భక్తాయ అంటే ఇదనమాట. నా మీద భక్తి లేని అటువంటి 100% దేహాభిమానములో కూరుకుపోయిన భక్తులు నేను బోధించే గీతను అర్థము చేసుకోలేరు, కాబట్టి వారికి చెప్పవద్దు. భగవంతుడి తత్వాన్ని అర్థము చేసుకోవాలన్నా అంటే జ్ఞాతం అన్నాడు చూసారా, తర్వాత చూడాలన్నా ద్రష్టం అన్నాడు చూసారా, మరియు అనుభూతి చెందాలన్నా ప్రవేశం అన్నాడు చూసారా. సత్యమైన భక్తి ఒక్కటే ఏకైక సాధనమని సత్యమైన జ్ఞాతం ద్రష్టం ప్రవేశం, ఈ సత్యమైన భక్తి ఒకటే సాధనమని, ఇంకా వేరే భక్తి లేదు, సత్యమైన భక్తి తప్ప ఇంకో మార్గం లేదు అని 11వ అధ్యాయంలో 54వ శ్లోకము స్పష్టం చేస్తోందండి. అయిపోతుంది ఆఖరి మహావాక్యము. 11వ అధ్యాయంలోని 54 నియమం ప్రకారము భక్తి లేనివాడు గీతా జ్ఞానాన్ని ఎంత చదివినా దాని పరమార్థాన్ని అందుకోలేడు. పైగా సత్యమైన భక్తి చేసే వారిని విమర్శించడానికే వారి సమయము, శక్తులు, ధనము వినియోగిస్తారు. వాళ్ళకి అర్థం కాదు కదా,
ఎవరైనా కరెక్ట్ గా చెప్పారనుకోండి, మీరు తప్పు చెప్తున్నారండి, ఈ విధంగా ప్రపంచంలో ఎవరూ చెప్పలేదు అని విమర్శనాత్మక దృష్టితో వాళ్ళు చూసి ఆ విధంగా వాళ్ళ యొక్క సమయం, శక్తులు, ధనం వినియోగిస్తారంట. అందుకే భగవంతుణ్ణి చేరడానికి రాజమార్గమైన సత్యమైన భక్తి లేని వాడికి ఈ పరమ రహస్యాలతో కూడిన గీతా జ్ఞానాన్ని ఉపదేశించకూడదు అని 9వ అధ్యాయం 3వ శ్లోకము, 11వ అధ్యాయంలోని 54వ శ్లోకాలు, ఈ 2 శ్లోకాలు నిర్ద్వంద్వముగా ప్రకటిస్తున్నాయి. ఆఖరిగా ఈ విధముగా భగవంతుని యథార్థముగా తెలుసుకోవడానికి అత్యంత శ్రద్ధ మరియు అనన్య భక్తి మాత్రమే ఏకైక మార్గమని ఈ 2 శ్లోకాలు 9, 3, 11, 54 శ్లోకాలు నిర్ద్వంద్వముగా స్పష్టము చేయడము జరిగింది. తదుపరి ఎపిసోడ్లో మనం ఏం చేస్తామంటే, భగవంతుడు సత్యమైన భక్తుడి యొక్క 20 లక్షణాలని మనకి 12వ అధ్యాయం భక్తి యోగంలో 13వ శ్లోకం నుండి 8 శ్లోకాలండి, 13, 14, 15, 16, 17, 18, 19, 20 ఈ 20 లక్షణాలు, సత్యమైన భక్తుడి యొక్క లక్షణాలు, ఈ లక్షణాలు వివరించే శ్లోకాలు మనము తదుపరి ఎపిసోడ్లో క్షుణ్ణంగా చర్చించుకోబోతున్నామండి. అంతవరకు సెలవండి. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.